పోల్స్ లో చూసాము. ఖచ్చితంగా జార్ఖండ్ లో కూడా బీజేపీయే తన హవా చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నారు. కానీ మనం చూస్తే కాంగ్రెస్ కూటమికి తన హవా చూపిస్తోంది, ఆధిపత్యం చూపిస్తోంది. ఎట్లా చూడాలి అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు? జార్ఖండ్ కి సంబంధించి చూసుకుంటే ఇది పూర్తి భిన్నంగా వచ్చినటువంటి రిజల్ట్. మనం ఏదైతే హర్యానాకి సంబంధించి గతంలో మాట్లాడుకున్నామో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా హర్యానాకి సంబంధించి అక్కడ బీజేపీ గెలవదు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి హర్యానాకి సంబంధించి చెప్పారు. సో అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించి కూడా చూసుకుంటే జార్ఖండ్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే రిపోర్ట్స్ ఇచ్చాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రస్తావన కాంగ్రెస్ పార్టీది కాదు. అంటే అక్కడ జార్ఖండ్లో గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదు, అక్కడ ఉన్నటువంటి జేఎంఎంది. జేఎంఎం ప్రజెంట్ 28 స్థానాలతో లీడ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలతో లీడ్లో ఉంది, ఆర్జేడీ 5 స్థానాలతో ఉంటే ఇక లెఫ్ట్ పార్టీలు ఇతరులు 3 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రస్తావన కొనసాగించట్లేదు. వాళ్ళ కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ప్రధానంగా జేఎంఎం ఇక్కడ లీడ్ని కంటిన్యూ చేస్తుంది. దానివల్ల ఇండియా కూటమి అక్కడ విజయం సాధిస్తుంది, కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది అయితే మనం అది కన్సిడర్ చేయకూడదు. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీకి సంబంధించి అంటే మొత్తం ఈ 81 స్థానాలు ఉన్నాయి జార్ఖండ్కి సంబంధించి. 81 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ 27 స్థానాలతో కంటిన్యూ అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ను కూడా టచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 40 పైగా స్థానాలు కావాలి కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ జేఎంఎం పార్టీ సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే సాధించబోతుంది. జేఎంఎం పార్టీ సపోర్ట్తో ఇక్కడ ఇండియా కూటమి విజయం సాధించబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే హేమంత్ సోరెన్ అరెస్ట్. ఆయన గతంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆయన మీద జరిగినటువంటి అంటే ఇటు బీజేపీ ఆరోపణలు కావచ్చు, లేదంటే లెఫ్ట్ పార్టీల ఆరోపణలు కావచ్చు, ఆయన వల్ల ఆయనకు రాజకీయ ఆయన అరెస్ట్ జరగటము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత అనిశ్చితిలో పాల్పడటము, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి జేఎంఎంతో పొత్తు కుదుర్చుకోవటము ఇలా జరుగుతూ వస్తుంది. గతంలో ఇప్పుడే కాదు, గతంలో కూడా జార్ఖండ్కి సంబంధించి ఎప్పుడు చూసుకున్నా కూడా పొత్తులతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది, ఎన్నికల్లోకి వెళ్ళింది. ఆ ఎన్నికల్లో పరంపరనే సక్సెస్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు కూటమిగానే ముందుకెళ్లారు, ఆ ఎన్నికల పరంపరనే కూటమిలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో ఫెయిల్ అయ్యారు కావచ్చు, కూటమిని సక్సెస్ చేయడంలో మాత్రము జార్ఖండ్లో అయితే సక్సెస్ అయ్యారు. కానీ ఆ జార్ఖండ్ సక్సెస్ కాంగ్రెస్ పార్టీకి 50% ఉంటే 50% జేఎంఎంకి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే లోకల్ పార్టీ ప్రాధాన్యత అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లోకల్ పార్టీస్ని కలుపుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు. కానీ ఒకటి కోల్పోయిన ఒకటైతే గెలిచారు కాబట్టి కాంగ్రెస్ ఇదైతే కొంత అడ్వాంటేజ్ అయితే మనం కన్సిడర్ గా యాక్చువల్గా మనం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా ఒక పార్టీ స్వతంత్రంగా నిలబడి విన్ అయ్యే పరిస్థితులు ఈ రోజు మన దేశ రాజకీయాల్లో చూడలేకపోతున్నాం. కూటమిగా వెళితేనే ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా ప్రజలు ఓట్ షేరింగ్ గా ఇంకోటి ఏదైనా కావచ్చు హవా కనుబరుస్తున్నారు. ఎలా చూడాలి? బేసిక్ ఏంటంటే నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఆ అరుదుగా చూసేది ఏంటంటే నార్త్ లో ఇప్పుడు గుజరాత్ కావచ్చు, లేదంటే హర్యానాలో గతంలో మనం చెప్పినట్టు కావచ్చు, లేదంటే మిగతా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇలా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ బలం ప్రధానంగా ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే పోటీ చేస్తారు. సౌత్ కు సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద రూల్ ఏంటంటే లోకల్ పార్టీస్దే ఉంటుంది. సౌత్ కు సంబంధించి మనం 4 రాష్ట్రాలు చూసుకున్నా కూడా గతంలో అంటే ఈ 2010కి ముందు చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతర అంటే లోకల్ పార్టీలు ఉండేవి, బీజేపీ ప్రాధాన్యత తక్కువగా ఉండేది. 2014 తర్వాత బీజేపీ ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది, కానీ అప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగేది కాబట్టి అప్పుడు లోకల్ పార్టీల కన్సల్టేషన్స్తో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ముందుకు వచ్చేది. ఇప్పుడు మనం ఏదైతే ఏపీకి సంబంధించి తెలంగాణలో కాకుండా ఏపీకి సంబంధించి టీడీపీ వైసీపీ అని ఎలా మాట్లాడుకున్నాము, అలాగే తమిళనాడుకి సంబంధించి డిఎంకే అన్నాడీఎంకే మాట్లాడుకున్నాము, కేరళకు సంబంధించి లెఫ్ట్ పార్టీల గురించి ఎలా మాట్లాడుకున్నాము. సో ఈ లోకల్ పార్టీల ప్రాధాన్యత లేకుండా అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎక్కడా కూడా నేషనల్ పార్టీస్ వాళ్ళ ఉనికిని సాగించే పరిస్థితి ఉండదు. సో ఏ పార్టీ అయినా సరే గుజరాత్ లో చూసుకున్నా కూడా వాళ్ళు బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా చిన్న చిన్న పార్టీల సపోర్ట్ ఉంటాయి, వాళ్ళకి ప్రాంతీయ పార్టీ సపోర్ట్ లేదు ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ ఓట్ పర్సంటేజ్ ఎంతో కొంత యాడ్ ఆన్ అవుతుంది. అది 1%, 2%, 10% అనేది పక్కన పెడితే వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. సో అలానే ఇప్పుడు బీజేపీ కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలు ఎలా అయితే ఉన్నాయో ఇండియా కూటమిలో కూడా అలానే పార్టీలు ఉన్నాయి. సో ఎక్కడా కూడా సింగిల్ పిల్లర్గా నేషనల్ పార్టీస్ పోటీ చేసి విజయం సాధించే అవకాశాలు అయితే చాలా అరుదుగా ఉంటాయి. ఇది గుజరాత్ రాష్ట్రాలు ఇలాంటి రాష్ట్రాలు చెప్తే ఇక ఎక్కడా కూడా ఉండవు. సో సౌత్లో కావచ్చు, నార్త్లో కావచ్చు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో గతంలో హర్యానా కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. మహారాష్ట్రలో ఎన్సీపీ ఇట్స్ లోకల్ పార్టీ, ఖచ్చితంగా వాళ్ళ ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించింది వాళ్ళ పార్టీ, వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ అక్కడ విజయం సాధించలేదు, బీజేపీ విజయం సాధించచ్చు. ఇప్పుడు బీజేపీ విజయం సాధించిందంటే వాళ్ళిద్దరికి సంబంధించిన సపోర్ట్తోనే. సో ఆ సపోర్ట్ అయితే కంపల్సరీ నేషనల్ పార్టీస్కి ఉండాలి. నేషనల్ పార్టీస్కి లోకల్ పార్టీలు సపోర్ట్ లేకపోతే మాత్రము వాళ్ళు ఇండిపెండెంట్గా ఎస్టాబ్లిష్ అయ్యేది మాత్రం చాలా అరుదుగా
ఎక్కువగానే ఉంటుంది. అంటే జార్ఖండ్ లో బీజేపీ వెనుకబడడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? బీజేపీ అక్కడ ఏంటంటే జేఎంఎం ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే జేఎంఎం ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాయి. సో ఆ జేఎంఎం ప్రస్తావన ఎక్కువగా జరగటము, ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసిన తక్కువ స్థానాల్లో అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు 15 పైగా స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఈ 15 స్థానాలు జేఎంఎం సంపాదించినటువంటి 27 స్థానాలు. సో ఈ రెండు కూడా వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కి ఆటోమేటిక్ గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి. వాళ్ళు విజయం సాధించింది. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన తెలంగాణకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అలాగే సీతక్క కావచ్చు, వీళ్ళిద్దరిని జార్ఖండ్ కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా వేశారు. ఇన్ఛార్జికి సంబంధించి అంటే ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా వేశారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు చేజార్చకుండా మంత్రి పదవులకు సంబంధించిన అంశాలు కావచ్చు, సీఎం గా ఎవరు ఉండాలనేటువంటి అంశం కావచ్చు, ఇప్పటికే వీళ్ళు చర్చిస్తున్నారు. కాబట్టి మోస్ట్లీ జార్ఖండ్ లో కాంగ్రెస్ విజయం సాధించవచ్చు. కానీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి లోకల్ పార్టీల ప్రస్తావన అంటే ఇండియా అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీకి సంబంధించి వాళ్ళు సింగిల్ గా పోటీ చేయడము, అక్కడ వాళ్ళకి సంబంధించి ఎక్కువ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎన్డీఏ కూటమి వెనకబడింది. కానీ ఇండియా కూటమి మాత్రం అక్కడ లోకల్ పార్టీ వల్ల ఈసారి అయితే గట్టెక్కే పరిస్థితి కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ మనం జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ని చూడొచ్చా? బేస్డ్ అండి, ఎందుకంటే హేమంత్ సోరెన్ చూడడానికి ఇప్పుడు వాళ్ళకంత మెజార్టీ లేదు. కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అంటే పవర్ షేరింగ్ అంశాన్ని ఏమైనా తీసుకొస్తారా, లేదంటే జేఎంఎం పార్టీ వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు జేఎంఎం పార్టీ వాళ్ళు 27 బీజేపీ ఆఫర్ చేసింది అనుకోండి, మేబీ అటు జరగచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 అవ్వదు. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. కాబట్టి జేఎంఎం పార్టీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా జేఎంఎం సపోర్ట్ తో ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూటమిగానే పోటీ చేశారు. కాబట్టి జేఎంఎం కి వాళ్ళకి పవర్ షేరింగ్ ఇవ్వచ్చు, లేదా ఒకవేళ పవర్ షేరింగ్ అంశం వస్తే ఒక 3 సంవత్సరాల వేలకి 2 సంవత్సరాల వేలకి అనే ఇలా ఏమైనా డివైడ్ చేస్తారనేది అక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి డిసైడ్ చేసే అవకాశం. కాబట్టి మనం దాన్ని ఎర్లీ ప్రిడిక్ట్ అయితే మనం చేయలేం. అండ్ ఇక్కడ మనం సునిశ్చితంగా ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే ఇంతకు ముందు మోదీ హవా ఎట్లా ఉండేదో మనం చూసాం. అన్ని రాష్ట్రాలలోని మోదీ 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 అంటూ ఉండేవారు. ఇప్పుడు ఓవరాల్ గా మనం మొన్న హర్యానా, జమ్మూ కాశ్మీర్ చూడొచ్చు. హర్యానా బీజేపీ దక్కించుకున్న, జమ్మూ కాశ్మీర్ అయితే కాంగ్రెస్ కూటమిగా. ఇప్పుడు మనం చూస్తే అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో బీజేపీ తన హవా చూపించినా జార్ఖండ్ అయితే కోల్పోయిందిగా. సో ఎక్కడో అది వెనకబడుతున్నారేమో ఓవరాల్ గా